అందరికీ నమస్కారం అండి. ఈరోజు అందరికీ భోగి పండుగ సందర్భంగా భోగి పండుగ శుభాకాంక్షలు. చూడండి, ప్రజా సంకల్పం కార్యాలయం ఎదురుగా ఈరోజు ఈ యొక్క పతంగి ఇక్కడ పడిందండి. ఈ వీడియో దగ్గర ఎందుకు తీస్తున్నామంటే చూడండి, చైనా మాంజా దాదాపు ఒక 10 మీటర్లు ఉంటుందండి. మరి ఎట్లా వచ్చి పడేది తెలియదు. ఇది కోసుకుంటే గొడ్డు తెగిపోతుంది, అంత స్ట్రాంగ్ ఉంది. అంటే ఎన్జిఓస్, ముఖ్యంగా బాలుర హక్కుల సంఘం, ప్రజా సంకల్పం, పోలీస్ అధికారులు నిత్యం ఈ చైనా మాంజా వాడద్దు, అంటే సేఫ్టీ కోసం వాడద్దు. ఇంత అవగాహన వీడియో తీసి చెప్పినా కూడా గ్రూప్లలో సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ప్రజలలో మార్పు రావట్లేదు. ఈ విషయంలో, ఈ చైనా మాంజా విషయంలో మాత్రం తప్పు చేస్తుంది ప్రజలు గుర్తుపెట్టుకోండి. మీరు తప్పు చేస్తారు, ప్రజలే తప్పు చేస్తున్నారు. అసలు ఇంగిత జ్ఞానం లేదు. అసలు అంటే విధవల్ల ప్రవర్తిస్తున్నారు. విధవల్ల చైనా మాంజా వద్దు, ఎందుకంటే నువ్వు ఎగిరిస్తారా, మీరు బాగానే ఉంటుంది అని. ఇది పతంగి తెగిపోయి ఆ దారం వచ్చేటప్పుడు ఎంతో మంది ఇంతకుముందు చనిపోయారు. అయినా కూడా సిగ్గు రావట్లేదు. రేపటి నుంచి అయినా సరే, ఇంకా రేపు చాలా ఎక్కువ ఎగిరిస్తారు కాబట్టి ఇవి చైనా మాంజా బంద్ చేసేది, వాడకండి. స్థానికంగా ఉన్న పోలీసులు చాలా మంది ఈ రోజు నాకు తెలిసింది కొంతమంది చర్యలు కూడా తీసుకున్నారు అమ్మే వాళ్ళ మీద. మళ్ళీ మనం చెప్తున్నాం, ప్రజలు మార్పు రావాలి. మీరు మారండి, ప్రజలు మారండి. సిగ్గు లేదు. చూడండి ఎంత డేంజర్ అండి ఇది. నాకు పట్టుకుంటే అవుతుంది. సన్నాసులారా, విధవల్లారా, ఇలాంటి చైనా మాంజాలు వాడేవాళ్ళు ఇలానే అంటారు. పూర్తిగా తప్పు మీరే, ప్రజలదే. సంతోషంగా జరుపుకోండి. ప్రజలు వేరే ఇబ్బంది పెడుతూ మీరు పండుగ సంతోషం చేసుకోవద్దు. చైనా మాంజాలు వాడే విధవల్లారా, మళ్ళీ మనం చెప్తున్నాము, రేపు మాత్రం ఎవరు కూడా చైనా మాంజాలు వాడకండి దయచేసి. మళ్ళీ మనం చెప్తుంది, ప్రజా సంకల్పమైనా సరే, బాలవర్గ సంఘమైనా సరే, నేను పోలీస్ అధికారులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మాంజాలను అంటే స్థానికంగా ఉన్న షాపులలో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకున్నాం. అమ్మేవారి మీద అమ్మేవారు కూడా సిగ్గు లేదు. అసలు సిగ్గు లేదు. వాళ్ళు లాభాల కోసం చూసుకుంటున్నారు విధవలు. ప్రజలారా, మళ్ళీ సార్ చెప్తుంది, ప్రజా హెచ్చరిస్తుంది, రేపు మా దృష్టికి వస్తే మాత్రం ఎక్కడైనా సరే తప్పకుండా మేము వాళ్ళ మీద కేసులు బుక్ చేయబోతున్నాము. అది గుర్తుపెట్టుకోండి. ఇది సీరియస్ గా చెప్తుంది ప్రజా సంకల్పం, బాలుర హక్కుల సంఘం, ప్రజా సంకల్పం, పోలీస్ అధికారులు ఎన్నో వీడియో తీసి ఈ అవగాహన చేసిన కూడా ప్రజలు మార్పు రావట్లేదంటే ఏం చేస్తారు చెప్పండి. రేపు మాత్రం మేము ఒక స్ట్రింగ్ ఆప్షన్ చేస్తున్నాము. ఇలాంటి దాదాపు ఎవరైనా పరిస్థితి వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తాం, మళ్ళీ వాళ్ళు బెయిల్ రాకుండా చేపిస్తాం. ఇది తప్పకుండా ఇది మేము హెచ్చరిస్తున్నాం. ప్రజా సంకల్ప స్టూడియో నుంచి.